శ్రీరామనవమి అనేది ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వస్తున్న మొదటి రాముల వారి పండుగ కనుక ఈ రామనవమి రోజు అయోధ్య అక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకున్నారు కదా. ఆ అక్షింతలలో నుండి 2 గింజలు తీసుకొని ఆ 2 గింజల అక్షింతలతో ఇంకొన్ని అక్షింతలను కలిపి ఆ అక్షింతలను శ్రీరాముడి చిత్రపటం ముందు ఉంచాలి. అలాగే శ్రీరాముడి ముందు దీపం పెట్టండి. ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. ఆ తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మంత్రాన్ని 108 సార్లు లేదా 11 సార్లు జపించాలి. ఇలా జపించిన తర్వాత అక్షింతలను ఇంట్లో వారందరూ కూడా తలపై వేసుకోండి. తర్వాత కొన్ని అక్షింతలను తీసి చిన్న పేపర్లో వేసి పొట్లంలాగా కట్టి ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి. కొన్ని అక్షింతలను పర్సులో కూడా పెట్టుకోండి. చదువుకునే పిల్లలు ఉంటే వారి బ్యాగ్లో కూడా కొన్ని అక్షింతలను ఉంచుకోవాలి. శ్రీరామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఇలా చేస్తే రాముడి అనుగ్రహం కలుగుతుంది. స్వయంగా అయోధ్య రాముడే మీ ఇంటికి వస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.